పాకిస్తాన్‌కి ఇప్పుడు లోపల బయట శత్రువులతో పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరోవైపు ఆ దేశ అంతర్గత భద్రత కుప్పకూలుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు పాక్ సైన్యానికి సింహ స్వప్నంగా మారింది. స్వతంత్ర కాంక్షతో రగిలిపోతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ గత కొద్ది రోజులుగా పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు తెగబడుతోంది. కేవలం వారం వ్యవధిలోనే 15 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని బిఎల్ఎఫ్ ప్రకటించటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు బలూచ్ గడ్డపై ఏం జరుగుతోంది? పాక్ ఆర్థిక మూలాధారమైన సిపెక్ ప్రాజెక్ట్ ని బిఎల్ఎఫ్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఈ పోరాటం వెనుక ఉన్న దశాబ్దాల నాటి చరిత్ర ఏంటి? పాకిస్తాన్ కు బలూచిస్తాన్ నుంచి మరోసారి సవాల్ ఎదురైంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ గత కొన్ని రోజులుగా పాక్ సైన్యంపై వరుస దాడులతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. తాజాగా పాక్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల్లో ఏకంగా 15 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ ప్రకటించింది. ఈ పరిణామం ఇప్పటికే అంతర్జాతీయంగా ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ను మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే సరిహద్దుల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థికంగా కుదేలైన స్థితి, రాజకీయ అస్థిరత వీటన్నింటి మధ్యలో బలూచిస్తాన్ నుంచి మళ్లీ వస్తున్న దాడులు పాకిస్తాన్ ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశం లోపలే తిరుగుబాటు మంటలు రాజుకుంటుండడం ఇస్లామాబాద్కు పెద్ద తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ చేసిన ప్రకటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థల్ని షాక్కు గురిచేసింది. ఇటీవల పాక్ సైన్యంపై జరిపిన దాడుల్లో మొత్తం 15 మంది సైనికులు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 23 బలూచిస్తాన్లోని కేచ్ జిల్లాలో ఉన్న తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిగిన దాడిలో 2 పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తాజాగా డిసెంబర్ 25న పంజూర్ జిల్లాలోని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బిఎల్ఎఫ్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. సిపిఇసి మార్గంలో వెళుతున్న పాక్ సైనిక వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోజివ్స్ తో దాడి చేసినట్లు బిఎల్ఎఫ్ వెల్లడించింది. ఈ దాడిలో 6 పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. చైనా పెట్టుబడులకు కీలకమైన సిపిఇసి ప్రాజెక్టు ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఇవి చాలవన్నట్లు మరో దాడిలో పాకిస్తాన్ సెక్యూరిటీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా 5 సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ ప్రకటించింది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఇక తాజాగా ఆదివారం మరోసారి దాడి చేసి పాకిస్తాన్ కమ్యూనికేషన్ టవర్స్ ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. భద్రతా వ్యవస్థలు, సమాచార నెట్వర్క్లను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతున్నాయని బిఎల్ఎఫ్ స్పష్టం చేసింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం సాధించే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెగేసి చెప్పారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలు, భద్రతా వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఈ ప్రకటనలు పాకిస్తాన్ ఆర్మీకి మరింత టెన్షన్ను పెంచుతున్నాయి. బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్కు కొన్ని దశాబ్దాలుగా ఉంది. 1948లో పాకిస్తాన్ ఏర్పడిన తరువాత బలూచిస్తాన్ను బలవంతంగా ఆ దేశంలో విలీనం చేశారు. అప్పుడే అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం సైనిక శక్తితో ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచే బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, సహజ వనరులను దోచుకుంటున్నారని, అభివృద్ధి పేరుతో ప్రజలను పక్కన పెట్టేస్తున్నారని బలూచ్ నేతలు తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఖనిజ వనరులతో సంపన్నమైన బలూచిస్తాన్కు సరైన అభివృద్ధి దక్కడం లేదని వారు మండిపడుతున్నారు. ఇదే సమయంలో చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ బలూచిస్తాన్ గుండా వెళ్లడంతో స్థానికుల్లో అసంతృప్తి మరింత పెరిగింది. చైనా పెట్టుబడులు, పాక్ ప్రభుత్వ ప్రయోజనాల కోసం తమ భూములు, జీవనాధారాలు నాశనమవుతున్నాయని బలూచ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తే ఇప్పుడు ఆయుధ పోరాటంగా మారుతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ అనేకసార్లు బలూచిస్తాన్లో ఆపరేషన్లు చేపట్టింది. కానీ తిరుగుబాటు మాత్రం ఆగడం లేదు. ఒకవైపు ఉగ్రవాద సమస్యలు, మరోవైపు ఆర్థిక సంక్షోభం, ఇప్పుడు లోపలే కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటు, ఈ 3 కలిపి పాకిస్తాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి.
అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. సిపిఇసి ప్రాజెక్టుల భద్రతపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సంస్థలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులు పాకిస్తాన్కు పెద్ద సవాలుగా మారాయి. మొత్తానికి సరిహద్దుల్లో శత్రుత్వాలు, దేశం లోపల తిరుగుబాటు, ఆర్థికంగా కుదేలైన పరిస్థితి ఈ మూడింటి మధ్య పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్ నుంచి వస్తున్న ఈ మంటలు ఎటు దారి తీస్తాయో, పాకిస్తాన్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో వచ్చే రోజుల్లో స్పష్టత రానుంది.